హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్న విషయం 08. ఇవాళ మేము చేస్తున్నాం ప్రాన్స్ బిర్యానీ. ఫస్ట్ ప్రాన్స్ అన్నిటిని మొత్తం క్లీన్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత అల్లమును కారం రెండు మిక్సీ పట్టుకొని వాటికి పట్టించి కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఇట్లా వేపుకోవాలి, కొన్ని ఆనియన్స్ లాగా బిర్యానీలోకి. అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి ఆనియన్, మళ్ళీ ఒక యాలకు, లవంగం, దాల్చిన చెక్క 3 వేయాలి. కొంచెం సేపు అవి గోలాలి మొత్తం. ఎంతమందికి ప్రాన్స్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. అండ్ ఇందులోకి ఒక టమాటా వేసుకోవాలి, బాగుంటుంది. చేద్దాం. అండ్ ఇది కొంచెం గోలినాక అప్పుడు ఈ ప్రాన్స్ అన్నిటిని అందులో వేసేసుకోవాలి. చూసారా, ప్రాన్స్ చాలా సింపుల్ అండి ప్రాన్స్ బిర్యానీ. ఇలా కొంచెం సేపు ఉండనివ్వాలి, అది మొత్తం ఉడకాలి, పడుతుంది. క్యాబెట్ వేసుకోవాలి. అండ్ మళ్ళీ ఒకసారి 5 minutes ఒకసారి మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కింద మాడిపోతుంది. డోర్ అంటే చూసారా, కొంచెం గోలిన తర్వాత కారం, పసుపు, మసాలా వేసుకోవాలండి, అన్నీ యాడ్ చేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి, సరిపోతుంది. అదేంటి, గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. నేను అన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం సేపుగా మూత పెట్టేసేయాలండి, అవి ఉడికే వరకు. ఆఫ్టర్ 10 minutes టోటల్ కర్రీ లాగా అయిపోయిందండి. అప్పుడు ఇందులో లాస్ట్కి కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి.
దాన్ని ఇప్పుడు ఇంకేమేస్తాం? చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెంట్లో ఉంటే బాగుంటుంది. అండ్ మళ్ళీ ఒకసారి లాస్ట్ ఫైనల్గా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఒక గిన్నెలోకి జీలకర్ర, అన్ని మసాలాలు అన్నీ వేసేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగం, పువ్వు, ఆకు అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని మేము అరకిలో పెట్టుకుంటున్నాం రైస్. దానికి తగ్గట్టు వాటర్ వేసేసుకోవాలి. ఒక కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ వేసేసుకోవాలి. క్యాప్ పెట్టేయాలి. అది వాటర్ మసిలినాక అప్పుడు అందులోకి రైస్ మొత్తం వేసేసుకోవాలి. మేమైతే బగారా రైస్ బాస్మతి రైస్ యూజ్ చేసాము. మరి మీరు నార్మల్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. హండ్రెడ్ 100% ఉడకొద్దు రైస్, ఓన్లీ 80% అలా ఉడకాలి. తర్వాత మిగతా 20% కొంచెం పలుకుగా ఉన్నప్పుడే దించేసేయాలి. మళ్ళీ తర్వాత మళ్ళీ స్టవ్ మీద కర్రీ ప్లస్ ఇదంతా బిర్యానీ లాగా చేసుకొని మళ్ళీ స్టవ్ మీద 10 minutes పెడతాం కాబట్టి ఇప్పుడే మనం 80% ఉడికేదాకా ఉంచుకోవాలి అంతే. కర్రీ అయితే అయిపోయింది. ఈ గ్యాప్లో మా పెద్దమ్మ ఫిష్ కర్రీ అయితే చేసేసింది. ఫిష్ పులుసు చాలా బాగుంటుంది టేస్ట్. ఎంతమందికి ఫిష్ అంటే చాలా ఇష్టం కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ఫస్ట్ కింద కర్రీ కొంచెం ఉంచేసుకొని అందులోకి రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ దాని మీద మళ్ళీ కర్రీ, మళ్ళీ రైస్ వేసుకొని పైన బ్రౌన్ రైస్ బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటే అయిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్ ఉంది ప్రాన్స్ బిర్యానీ. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. సేమ్ మనం చికెన్ తిన్నట్టే ఉంటుంది. అందులో ఏం ముళ్ళలు ఇట్లా ఏమి ఉండవు కాబట్టి చిన్నపిల్లలకు కూడా మనం పెట్టవచ్చు.
సింపుల్ గంజి. అండ్ ఇలా టోటల్ చూసేసుకున్నాక పైన బ్రౌన్ ఆనియన్స్ వేసిన తర్వాత ఒక 10 minutes స్టవ్ మీద పెట్టాలండి. స్లిమ్లో ఉంచి పెట్టి స్టవ్ మీద పెట్టేస్తే అయిపోతుంది. ఇలా ఒక 10 minutes వదిలేసేయాలి, సరిపోతుంది. అండ్ చూసారు కదా, ఫైనల్గా మా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్.